చల్ల మిరపకాయ తొక్కు. వేపుడు ముక్కడు ఎక్కించి పొయ్యి మీద, పొయ్యి వెలిగి 5 గరిటెలు వేస్తాను. చల్ల మిరపకాయలు మజ్జిగలో నానబెడితే చాలు, మామూలు మిరపకాయలు. పచ్చిమిరపకాయలు. చల్ల మిరపకాయలు మొత్తం వేగాక వేయాలా, వేగక ముందేనా? వేగుతున్నాయిగా, మాడిపోతాయి లేకపోతే. ధనియాలు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, మామూలుగానే చల్లమిరపకాయ తింటే ప్రాణం లేచి వస్తుంది. రుచి పోయిందండి నాకు, ఏదో అరుచి మొదలైందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నవాడికి ఇంత మజ్జిగనం తిని ఒక చల్లమిరపకాయ కొరికితే ఎక్కడ లేని రుచి వచ్చేస్తుంది. ఇప్పుడేంటి? కొత్తిమీర, ఒక చల్లమిరపకాయ ఒక కొత్తిమీర కలిసి ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్. ఎంత బాగుంది సువాసన. చల్లమిరపకాయతో తొక్కు చేయొచ్చు అనే ఐడియా ఎవరి దగ్గర ఉన్నది? ఒకటి ఇదే కాదు బాబాయ్, నువ్వు చేసే ప్రతి వంట ఎక్కడ వినలేదు. అంతే, కొత్తగా వింత వింతగా వినూత్నమైనది. వింతగా కాదు, వినూత్నమైనది. తీసుకెళ్ళి చక్కగా ముద్ద చేసుకుంటారా, కొంచెం ఆ పచ్చిదనం పోవాలంతే. ఆ వేడికి పోద్దులే, నువ్వు వెళ్ళే లోపల తొక్కు తయారు చేసుకుంటారా. రుబ్బుకొని వస్తా. మరీ పిండే వద్దండి, వేడి అన్నంలో తొక్కు ముద్ద కలుపుకొని తింటే వేడి అన్నంలో ఇంత పేరు నెయ్యి చుక్క వేసుకుని ఈ ముద్ద కలుపుకుని బాగా కలిపి ఇలాగా ఉండలాగా చేసి నోట్లో పెట్టుకుంటే మరి తొడిమెలు తీయాలా? అసలు రుచే తొడిమల్లో ఉంటుంది. ఓహో, మరి అయితే ఓకే, అర్థం చేసుకోరు బాబాయ్. రుబ్బుతున్నప్పుడు వస్తుంది వాసన, మంచి వాసన. ఉల్లిపాయలు అందుకో, పచ్చి ఉల్లిపాయలు అది అందులో వేసేద్దామా? అవసరం లేదు, ఇప్పుడు ఇలా వేస్తే చాలు. పక్కన పెట్టు. ఇంతేనా? చల్ల మిరపకాయల తొక్కు రెడీ. చల్ల మిరపకాయ తొక్కుని అరిటాకు పరిచిన పింగాణి పాత్రలోకి మార్చి ఇందులోకా అక్కడ పెడితే సెట్ కాదంటావు. కింద పైన ఉల్లిపాయ. చల్ల మిరపకాయ తొక్కు ఎలా తయారు చేసావు? చల్ల మిరపకాయ తొక్కు ఎలా తయారు చేశానంటే, ముందుగా వేపుడు మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో చల్ల మిరపకాయలు వేసి వేయించి అందులోనే పచ్చిమిరపకాయలు, ధనియాలు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, కొత్తిమీర వేసి వేయించి రోల్లో వేసుకొని ముద్ద చేసుకొని పైనుండి ఉల్లిపాయలు చల్లుకుంటే చల్ల మిరపకాయల తొక్కు రెడీ.